This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ ఉపాధి ఆఫీసర్స్గా పనిచేసే ఉద్యోగాల కోసం నబార్డ్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా సెలెక్షన్ చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 70,000 వరకు జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు పోస్టల్ శాఖ నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. 45,000 వరకు జీతం అయితే ఇస్తారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఒక్కటే పరీక్షతోటి ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు నబార్డ్ వాళ్ళు అయితే 2025-26 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nabard.orgకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి నబార్డ్ వాళ్ళు యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి చాలా మంచి శాలరీ ఉంటుంది అండ్ మీకు ఆల్ ఓవర్గా రీజనల్ ఇంకా హెడ్ ఆఫీసెస్లో పోస్టింగ్ అయితే పొందొచ్చు. నేను ఇదే వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్, సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో మీకు వేకెన్సీస్ని అయితే పోస్టుల వారీగా డివైడ్ చేస్తారు. ఇందులో మీకు క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీ నుంచి, ఎకనామిక్స్లో, డేటా సైన్స్లో, సైబర్ సెక్యూరిటీలో, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్లో, గ్రాఫిక్ డిజైన్లో, పిఆర్ అవుట్రీచ్ అండ్ డాక్యుమెంటేషన్లో, అలాగే ఇంకా చాలా డిఫరెంట్ పోస్ట్ ఉన్నవి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, జిఐ ఇన్ఫర్మేటిక్స్ నుంచి, డెవలప్మెంట్ మేనేజ్మెంట్ నుంచి, ప్రాజెక్ట్ మానిటరింగ్ నుంచి, ఫైనాన్స్లో, యుఐ లేదా యుఎక్స్ డిజైనింగ్ నుంచి, సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇలా మీకు టోటల్ 44 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో సెలెక్ట్ అయిన వారికి శాలరీస్ మాత్రం అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 70,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఇది నబార్డ్ వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీరు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. సో మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 నవంబర్ 2025 వరకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ కట్ ఆఫ్ డేట్ మాత్రం 1 నవంబర్ 2025 ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 1 నవంబర్ 1995 నుంచి 1 నవంబర్ 2004 మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారో. సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ మాత్రం చూడండి, ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ కూడా 1 నవంబర్ 2025 ఉంటుందంటే ఆ డేట్ లోపే మీకు క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అంటే మీకు ఆ డేట్ లోపు ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అండ్ మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే చేసుకోవద్దంటే, ఎందుకంటే మల్టిపుల్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ అని ఇచ్చారంటే అంటే ఏదైనా ఒక పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ పోస్ట్కి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు పోస్టుల వారీగా క్వాలిఫికేషన్ ఇచ్చారు, క్లియర్గా చూడండి. క్లైమేట్ యాక్షన్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ లేదా సైన్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు, లేదా పీజీ చేసిన ఎలిజిబుల్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి క్లైమేట్ లేదా సస్టైనబిలిటీలో. ఎకనామిక్స్కి అయితేనేమో పీజీ ఇన్ ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్ లేదా డేటా సైన్స్ లేదా ఫైనాన్స్ చేయడంతో పాటు 1 year ఫోర్కాస్టింగ్ లేదా మోడలింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డేటా సైన్స్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ ఐటీ లేదా సిఎస్ లేదా ఏఐ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ వేకెన్సీస్కి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సైబర్ సెక్యూరిటీ లేదా పీజీ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు, కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అకాడమిక్ అడ్మిన్ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ ఈడీ లేదా ఎంబీఏ లేదా సిఎస్ లేదా
మాస్టర్స్ ఈడీ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. అలాగే మీకు గ్రాఫిక్ డిజైనింగ్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిజిటల్ మీడియా లేదా గ్రాఫిక్ డిజైన్ చేసి ఉండాలి విత్ 1 ఇయర్ డిజైన్ లేదా యానిమేషన్లో ఎక్స్పీరియన్స్. ఇంకా పిఆర్ అండ్ అవుట్ రీచ్ వేకెన్సీస్కి పీజీ మాస్ మీడియా లేదా జర్నలిజం చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేకెన్సీస్కి బీఈ లేదా బీటెక్ ఇన్ సిఎస్ కానీ ఐటీ ఆర్ పీజీ సిఎస్ కానీ ఐటీ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. జియో ఇన్ఫర్మేటిక్స్ వేకెన్సీస్కి పీజీ జియో ఇన్ఫర్మేటిక్స్ లేదా రిమోట్ సెన్సింగ్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డెవలప్మెంట్ మేనేజ్మెంట్ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ లేదా పీజీ ఇన్ సోషల్ వర్క్ కానీ రూరల్ డెవలప్మెంట్ లేదా మేనేజ్మెంట్ చేసి ఉండాలి విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే మీకు ఇంకా చూడొచ్చు, ఇంకా ప్రాజెక్ట్ మానిటరింగ్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ లేదా పీజీ చేసి ఉండాలి. ఫైనాన్స్కి కూడా బీబీఏ లేదా బీఎంఎస్ ఫైనాన్స్ చేసి ఉండాలి విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. యూఐ యూఎక్స్ డిజైనింగ్ అయితే బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ ఇన్ సిఎస్ కానీ ఐటీ చేసి ఉండాలి విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ వేకెన్సీస్కి కూడా బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ సిఎస్ లేదా ఐటీ చేసి విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఖచ్చితంగా ప్రతి పోస్ట్కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు క్వాలిఫికేషన్తో పాటు. ఒకవేళ మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఫస్ట్ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మీకు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి ఫైనల్గా మీకు ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు 26th December 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీకు అప్లికేషన్ అయితే 12th January 2026 వరకు చేసుకోవచ్చు. అండ్ మీకు పేమెంట్ కూడా ఉంటుంది, చెప్తాను దాని గురించి కూడా. అది మీరు 26th December 2025 నుంచి 12th January 2026 మధ్యలో చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్మెంట్ అంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1st November 2025 ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అయితే అన్ని కేటగిరీస్ వాళ్ళైతే 150 రూపీస్ చేయాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్గా నబార్డ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.nabard.orgలో కెరీర్స్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే మాత్రం న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. అందులో మీ నేమ్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి స్కానర్ డాక్యుమెంట్స్ అడుగుతాయి, లైక్ ఫోటో, సిగ్నేచరు. అవి కూడా స్పెసిఫిక్ సైజెస్లో అడుగుతుంది. అవి ప్రాపర్గా ఇచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, వీటన్నిటికీ సైజెస్ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ సైజెస్లోకి కంపేర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మీరు అప్లికేషన్ మొత్తం చేశాక మీ పేమెంట్ చేసి మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ మొత్తం అయిపోయినాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళు ఐబీపీఎస్ ద్వారానే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఇలా వస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని కింద ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, సెక్యూరిటీ కోడ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఎల్లో కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్ ఇవ్వాలి. అన్ని ప్రివ్యూ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ పేమెంట్ చేసేసారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ డేట్స్ అప్డేట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన నబార్డ్ వాళ్ళైతే అఫీషియల్గా యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో కాంట్రాక్ట్ బేస్, ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, మీకు కాంట్రాక్ట్ బేస్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తారు, 1 year పాటు అలా కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మంచిగా నబార్డులో చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకొని మీకు ఖచ్చితంగా క్వాలిఫికేషన్తో పాటు 1 year పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది మాత్రం క్లియర్గా చూసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.